తోడైన మన యేసయ్య మనందరి పాపాలని ఆయన మీద భారం వేసుకొని సిలువ వేయబడిన రోజు కాబట్టి ఈరోజు శుక్రవారం గుడ్ ఫ్రైడే అని చెప్పేసి మనకి లేఖనాలు సెలవిచ్చున్నాయి. అందరూ కూడా ప్రైజ్లా ప్రార్థన స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు యేసయ్య. తండ్రి, ఈరోజు నువ్వు చివరిగా మాట్లాడిన 7 మాటలను మేము పలుకుచున్నప్పుడు దేవా మీ ఆత్మను మాలో నింపండి నా యేసయ్య. ఇది మాత్రము దేవా యేసయ్య, నిమిత్త మాత్రమైన మేము దేవా నీ మాటలు పలుకుచుండగా తండ్రి బుద్ధి కలిగి యేసయ్య చెప్పుచున్న మాటనే తండ్రి యేసయ్య వినే హృదయాన్ని తండ్రి సహోదరులకి తండ్రి యేసయ్య అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేయండి నా దేవా. తండ్రి యేసయ్య మా నోటి మాట తడబడకుండా నా యేసయ్య చెప్పే ప్రతి మాటను తండ్రి యేసయ్య మీ పాదాల చెంతకు చేర్చుకోండి. ఎవరు తప్పిదములు ఉంటే కూడా క్షమించండి నా దేవా. మేము చెప్పుచున్న వాక్యంలో మీరే ఉంటారని మేము నమ్మచ్చు. అతడి నేస్తున్నామో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటగా దేవుడు గెత్సెమనే తోటలో ఆయన బంధించబడి ఉన్నప్పుడు అక్కడున్న ఇజ్రాయేల్ దేశస్తులైన అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన్ని చైన్లతోని గొలుసులతోని ఈడ్చుకొని వస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో ఆయన హింసిస్తున్నా కూడా ఆయన్ని అనేక విధమైన మాటలతోని ముఖాన్ని ఉమ్మి వేస్తున్నప్పుడు కూడా ఆ రోజు పిలాతు వద్దకు కూడా తీసుకొని వెళ్ళి ఆయన తప్పు ఏమైనా ఉందని కూడా అడిగినప్పుడు జనాలందరూ కూడా ఆయన్ని సిలువ వేయండి అని చెప్పేసి దేవుడి యొక్క చేతులతో ఆశీర్వదింపబడిన వారు ఆయన ఎడల అనేక మంది ఆత్మతోని రక్షింపబడిన వారు కూడా ఆయన సిలువ వేయండి అని చెప్పేసి అనేక మంది కూడా మాట్లాడి ఉన్నారు. అయితే మొదటగా దేవుడు శిలువ మీద పలికిన మొదటి మాట నాకు ఇచ్చినందుకు ఎంతగానో నేను ధన్యుడని అనుకుంటున్నాను. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. అంటే దేవుడు మొదటిగా ఇక్కడ చెప్పుచున్నది ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పేసి దేవుడు తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆయన ఎంతగానో హింసించినా కూడా ఎంతగానో బాధ పెట్టినా కూడా ఆయన్ని అనేక విధమైన మాటలతోని ఇబ్బంది పెడుతున్న ఆయనను ముళ్ళ కిరీటం తల మీద గుచ్చి ఇబ్బంది పెట్టి అనేక మార్లుగా ముఖం ఉమ్మి వేసినా కూడా ఆయన దేవుడిని ఏమని అడుగుచున్నాడు? దేవా, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నారు. అదే విషయమై మనకి ఏదైనా చిన్న శ్రమ వేరే వాళ్ళు కలిగినా కూడా మనకు ఆ మాట వస్తుంది. ఎవరికైనా, నాకైతే రాదండి, ముందే చెప్తున్నా, నాకు కోపం వెంటనే వచ్చేస్తుంది. కానీ అటువంటి మనసు కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు కూడా మొదటిగా పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. ఉదాహరణ కూడా మనం ఆ విధంగా తీసుకోవాలంటే మనం ఎన్నో శ్రమలు ఎంత పాలైనా కూడా, ఎంత శ్రమల పాలైనా, ఇబ్బందుల పాలైనా, నష్టాల పాలైనా, ఎదుటి వారి వలన మనం నష్టపోయినా కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వారి కొరకు మనం ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు. మొదటిగా ఆయన మనకు చెప్పేది ఏంటంటే ప్రార్థన. ఇతరుల కొరకు ప్రార్థన చేయండి. మీరు వారి కొరకు ప్రార్థన చేస్తే లేఖనములో నా ఎదుట మీ పేరు వ్రాయబడుతుందని లేఖనాల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అందుకు ఉదాహరణ మన ప్రభు అయిన క్రీస్తే. అయితే మనకి లోకంలో ఎటువంటిదైనా దొరకనిది ఏమైనా ఉందంటే అది ఓన్లీ క్షమాపణ మాత్రమే. ఎందుకంటే అది మనం ఎవరు కూడా మనసు విప్పి కూడా మనసులోకైనా మన మైండ్లోకైనా కూడా రాంది అదొక్క మాటే. ఎవరిని కూడా మనం క్షమిద్దామని కూడా మనకి మనసులోకి అయితే రాదు. అసలు ఎన్నో మార్లుగా మనం శ్రమల పాలైనా కూడా మన వలన ఇతరులు ఏమన్నా ఇబ్బంది పడినా కూడా, ఇతరుల వలన మనం ఇబ్బంది పడినా కూడా మనం వారి కొరకు ఎల్లవేళలా శ్రమలో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా కూడా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. అయితే ఈ ప్రార్థన చేయమని చెప్పి దేవుడు కూడా లేఖనాల్లో సెలవిచ్చున్నాడు. దానికి ఒక రిఫరెన్స్ ఏంటంటే మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండనట్లు మీ శత్రువులను ప్రేమించుడి,
మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. చూసారు కదా, దేవుడే ఆయన లేఖన ప్రకారం కూడా మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అయితే ఆ ప్రార్థన చేయటం వల్ల కూడా ఇప్పుడు దేవుడు తనను తాను నిందించుకుంటూ ఎలా అయితే ప్రవచనం కూడా అని చెప్పి ముందుగానే ప్రవచనం కూడా తెలియజేస్తున్నాడు. దానికి కూడా యెషయా 53:12 ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి కొరకు ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు. అది ఒకసారి చదవగలరు. 12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను, గనులతో కలిసి ఎలాగనగా మరణమునందునట్లు అతడు తమ ప్రాణమును దారపోసాను. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆయన ప్రవచనం ఏ విధంగా నెరవేర్చారంటే అనేక మంది వారి యొక్క తప్పిదములు చేసి వారి యొక్క ప్రవర్తన తీరును కూడా దేవుని ఆశీర్వాదము పొంది ఆయన ద్వారా స్వస్థత పొందిన వారు కూడా అనేక జన్మలను గూర్చి, అంటే ఇప్పుడు మన మీద ఎవరైనా శత్రువులు వస్తే ఏం చేస్తాడో మనం తప్పించుకోవడానికి వారిలోకి వెళ్ళి కూడా మనం మరణడానికి సిద్ధపడిపోతాం. ఎందుకంటే ఏమో నా మీద నిందొచ్చేసి నేను ఆయన వల్ల నేను కూడా శిక్షింపబడతానేమోనని. అయితే అలా అనేక మార్లు కూడా ఆయన మీద నిందలు వేయడానికి కూడా సిద్ధపడి వాళ్ళు అన్యజనులతో కలిసిపోయి దేవుని గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసి ఫిలాదు ఎదుట ఏమని చెప్పారంటే ఆయన ద్వారా మేము అనేక విధమైన మతబోధన చేస్తున్నాడు, ఆయన శిక్షించండి అని చెప్పేసి ఆయన యందు స్వస్థపరిచిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి ఉన్నారు. అది దేవుడు ప్రవచనం నెరవేర్చడం కొరకే ఆయన మనందరి కొరకు మన పాప భారాన్ని ఆయన భుజాల మీద వేసుకొని ఆయన మన కొరకు సిలువ వేయబడి ఉన్నాడు. అయితే మనం ఇక్కడ దేవుడి ఎదుట నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది క్షమించుట. 2 మన ఇతరుల కొరకు మన ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయటం. 3 మనల్ని ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా దేవుని ప్రేమతోని స్వీకరించి వారి అందరి కొరకు ప్రార్థన చేయాలి, క్షమించబడాలి. అదే మనకి దేవుడు మొదటి మాటగా నెరవేర్చి ఉన్నాడు. అది మనందరం కూడా ఎంతమంది నెరవేర్చిన ఎడల ఆయన లేఖన భాగంలో మన పేర్లు ప్రతి ఒక్కటి చెక్కబడి ఉంటాయి. ఇది నమ్మిన వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్పగలరు. హల్లెలూయా. ఈ యొక్క నా చిన్న మాటను దేవుడు దీవించును గాక.